పల్లి కొబ్బరి స్వీట్. ఓకే, సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మనం పల్లి కొబ్బరి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వేయించిన పల్లీలు, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో ఆ పల్లీలు ఇంకా బెల్లాన్ని కలిపి మనం మంచిగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే, మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో వేసేనా? వేసేయండి. ఒక కప్పు పల్లీలు, వేయించుకున్న పల్లీలు, అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం. బెల్లం, హాఫ్ కప్పు బెల్లం. మనం ఎంత చేసుకుంటున్నామో ఆ స్వీట్ కి సరిపడా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనం జనరల్ గా పీనట్ బటర్ అందరూ బ్రెడ్ పైన వేసుకుంటారు, సో దాని బదులు ఈ మిశ్రమాన్ని కూడా మనం వేసుకున్నట్టు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా? ఓకే ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, సో దీన్ని మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో అలాగా బౌల్లోకి తీసేసుకున్నాం కదా. సో మ్యామ్ నాకు ఇవ్వండి, మీరు చెప్తూ ఉండండి, నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాము? దీంట్లో నెయ్యి వేయాలా? నెయ్యి వేసేయండి. నెయ్యి మొత్తం వేసేనా? అంటే దీంట్లో మనకి ఒక 1 స్పూన్ అయితే కంప్లీట్ గా ఉంది. ఆ 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నాము. వేసేసుకొని కలిపేసేయండి. ఇది కూడా వేయాలా? దాని మధ్యలో మనం స్టఫింగ్ లాగా చేసేసుకున్నాం అన్నమాట. సో ఒకసారి నెయ్యి వేసుకుంటే ఇంకా స్మూత్ గా అవుతుంది కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇలాగ స్వీట్ తయారు చేసినప్పుడు నెయ్యి లేకపోతే అసలు ఆ టేస్ట్ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం నెయ్యి కూడా చాలా మంచిది కాబట్టి అలాగా మనం ఇది చపాతీ రోల్ చేసుకున్నట్టుగా చేసేసుకుందాం. అంటే చిన్న చిన్న ఓకే పాన్ కేక్స్ లాగా ఫస్ట్ చేసేసుకొని దానిలో మనం అది స్టఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని, అంటే ఏంటంటే మనం ఫస్ట్ లడ్డూ లాగా చుట్టుకోవాలి, ఆ తర్వాత స్ప్రెడ్ చేసుకొని ఇది స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో ఇది మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని నేను ఇలా సైడ్ తిప్పేస్తే సరిపోతుంది. ఓకే, యా. సో చాలా బాగుంది మ్యామ్, చాలా అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే ఓకే, ఇలా తయారు చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లో తయారు చేసాము. ఇలా తయారు చేసి కట్ చేయాలా? ఓకే, సో నేను అన్నీ ఇలా తయారు చేసి పెట్టేస్తాను మ్యామ్. మీరు అసలు దీనికి ఉన్న ఉపయోగాలు ఏంటి, అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలో చెప్పండి. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ పల్లీలు అనేటువంటివి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్లో చేస్తుంది. మనకి అంటే కంటికి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నివారించడానికి, అంటే ఎప్పుడో వచ్చిన వాటికి కాకుండా ముందుగానే మన కంటి ఆరోగ్యం బాగుండాలి అంటే పల్లీలు రోజు ఒక గుప్పడన్నా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కూడా మనకి జీర్ణాశయ శక్తి కూడా బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఉడకబెట్టినటువంటి పల్లీలు రోజు ఒక గుప్పడు తీసుకున్నట్లయితే మనకి ఒబిసిటీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం వేయించుకున్న పల్లీలు తీసుకున్నా మనకి సేమ్ బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి. చిన్నపిల్లలకు ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మానసిక ఎదుగుదలకి, శారీరక ఎదుగుదలకు కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా దీంట్లో పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవడం జరిగింది కదా, దానివల్ల ఎటువంటి ఉపయోగం? పచ్చి కొబ్బరిని కూడా మనకి సేమ్ అనమాట, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలా పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంది. అంటే ఏ వయసు వాళ్ళైనా కూడా, మహిళలు పురుషులు ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పాం కదా, అలానే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. సో పిల్లలు జనరల్గా పీనట్ బటర్ ఇష్టపడుతూ ఉంటారు కదా, సో మనం బయట కొనుక్కొచ్చి ఇచ్చిన దానికంటే ఈ మిశ్రమం ఉంది చూసారా, ఆ మిశ్రమాన్ని మనము రోజు వాళ్ళకి ఒక 3 to 5 grams చొప్పున కూడా తినిపించవచ్చు. సో వాళ్ళు చేసే యాక్టివిటీస్కి, వాళ్ళ మెటబాలిక్ అంత ప్రాసెస్కి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇంకా కూడా మనకి ఇది పిత్త దోషాలను కూడా తగ్గిస్తుంది అనమాట. సో హైపర్ ఎసిడిటీ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మనకి దీంట్లో మనం బెల్లమే యూజ్ చేసాం కదా, అంటే డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చా అసలు ఈ కాంబినేషన్ అనేది? డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకంటే మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి అది షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, పైకి ఎక్కువ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది.
అలానే మనకి బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎవరికి ఇది తినకూడదు అనే వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా దీనివల్ల మనకి కాల్షియం ఇంకా ఐరన్ కూడా అధికంగా వస్తుంది. సో 2 టాబ్లెట్స్ కాల్షియం ఒకటి, ఐరన్ టాబ్లెట్ ఒకటి వేసుకునే బదులు ఇలా ఒక లడ్డు రోజుకు ఒకటి తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి కాల్షియం, ఐరన్ అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎస్. సో మనకి స్వీట్ అంటే ఇది కంప్లీట్గా అటు స్వీట్ కాదు ఇటు హాట్ కాదు, అంటే మనకి దీంట్లో కొబ్బరి కూడా మిక్స్ అయ్యింది కదా, కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది కూడా చాలా క్రంచీగా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే మిశ్రమం ఎన్ని రోజులు ఉంటుందంటారు? సుమారు ఒక 2 రోజుల లేకపోతే ఇది ఒక 3 to 4 days వరకు ఉంటుంది మనకి. ఉంటుందా? చూసారు కదా నేను ఎలా అయితే తయారు చేశాను, మీరు కూడా అలాగే తయారు చేసేసి చక్కగా ఒక బాక్స్ లో స్టోర్ చేసేస్తే మూత పెట్టేసి 3 నుంచి 4 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి చెప్పుని తినేసేయండి, ఇంకొక 2 చేస్తే అయిపోతుంది. ఓకే. సో కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ఈజీగానే అవుతుంది అంటారు కదా మ్యామ్? చాలా ఈజీగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో కూడా అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయిపోతుంది, లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి, గుండెకి ఆరోగ్యంగా ఉంటుంది, అలానే మనకి బాగా చలవ కూడా చేస్తుంది. ఇలా తయారు చేసేసుకున్నానండి, నేను ఆల్రెడీ సర్వ్ చేసేస్తున్నాను. చూడండి, ఒక ప్లేటింగ్ కూడా చేసేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. ఫస్ట్ ఏదైనా సరే కళ్ళకి ఇంపుగా ఉండాలి అని అంటారు కదా, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి తినాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా తయారు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పల్లి కొబ్బరి స్వీట్ రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా పల్లి కొబ్బరి స్వీట్ అయితే తయారు చేసేసాను. ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, కానీ చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అసలు ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయాలని ఉంది, టేస్ట్ చేస్తాను. మనము సాధారణంగా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెము ఆ పల్లీలు లేకపోతే బెల్లం పక్కన ఉంటే అలా 2 మిక్స్ వేసుకొని తింటూ ఉంటాం కదా. ఆ పల్లీలు బెల్లం కాంబినేషన్లో మధ్యలో ఆ కొబ్బరి తురుము క్రంచీగా ఆహాహాహా వేరే లెవెల్ ఉందబ్బా. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే, చాలా అంటే చాలా బాగుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. సో మరి ఇంత రుచికరమైన ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పల్లీ కొబ్బరి స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. పల్లీ కొబ్బరి స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వేగించిన పల్లీలు, 1 కప్పు బెల్లము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో నెయ్యి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చపాతీలా చేసుకొని మధ్యలో కొబ్బరి తురుమును స్టఫ్ చేసి చుట్టూ క్లోజ్ చేసుకుంటే అధిక రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తూ కంటి సమస్యలను తగ్గించే పల్లీ కొబ్బరి స్వీట్ రెడీ.